మొత్తం ధనుష్ చుట్టూతానే తిరుగుతోందా అంటే అవుననే జవాబు వస్తోంది. ఓవైపు నయనతారతో వివాదం, మరోవైపు కోలీవుడ్ మహిళా విభాగాల కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోవైపు నవంబర్ 27న ధనుష్ ఐశ్వర్య వైవాహిక జీవితంపై మద్రాస్ కోర్టు ఏం నిర్ణయించబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఆ వివరాల్లోకి వెళ్దాం. సినీ ఇండస్ట్రీలో విడాకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం గమనార్హం. తాజాగా ప్రముఖ తమిళ హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో హాజరైన ఈ జంట తమ వైవాహిక జీవితం కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ధనుష్ ఐశ్వర్య విడాకుల విషయాన్ని గతంలో ప్రకటించిన తర్వాతి రోజుల్లో వారు పునరాలోచనలో ఉన్నారని సమాచారం వెలువడింది. కానీ ఇప్పుడు ఆ పునరాలోచన ఫలితం లేకుండా వీరిద్దరూ విడాకుల కోసం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కేసు విచారణలో భాగంగా తాము విడిపోవడానికి గల కారణాలు న్యాయస్థానానికి తెలియజేశారు. విచారణ అనంతరం చెన్నై ఫ్యామిలీ కోర్టు ఫైనల్ తీర్పుని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి మార్పు సంభవించలేదు. ధనుష్ ఐశ్వర్యలకు 2 కుమారులున్నారు. వారి విడాకులతో ఈ జంట వైవాహిక జీవితానికి శాశ్వత ముగింపు పలుకుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.